నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ భద్రతను పెంచిన కేంద్రం. సీఎం సెక్యూరిటీని సిఐఎస్ఎఫ్ కు హ్యాండ్ ఓవర్ చేసిన కేంద్ర హోంశాఖ. అశేష జనవాహిని మధ్య వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. పవన్, చంద్రబాబు హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన మండిపాటు. తిరుపతిని ఏపీలోనే రోల్ మోడల్ గా చేస్తా. అభ్యర్థి అభినయ్ వెల్లడి. ప్రమాద గంటికలు మోగిస్తున్న సెల్ టవర్లు. రేడియేషన్ ప్రభావంతో అగచాట్లు. శిథిలావస్థకు చేరుకున్న మండపాలు. పట్టించుకోని టీటీడీ అధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. టోకెన్ల కోసం భారీ క్యూ. దర్శనానికి 30 గంటల సమయం. తిరుపతి జాతర నిర్వహణపై కమ్ముకున్న ఎన్నికల కోడ్ ప్రభావం. గంగ జాతరపై అనుమానాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసుకున్న దాడి ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఆయన వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు దిగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విజయవాడకు చేరుకున్న జగన్పై వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. ఎడమ కంటి పైభాగం, నుదిటిపై గాయమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలను తెప్పించుకుంది. ఆయన భద్రతను పెంచాలని ఆదేశించింది. జగన్ బస చేసే నైట్ క్యాంప్కు సిఐఎస్ఎఫ్తో భద్రత కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అనుగుణంగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ బస చేస్తున్న నైట్ క్యాంప్లకు ఆక్టోపస్ బలగాలు, పోలీసులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా సిఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించనున్నారు. నేటి నుంచే ఈ బలగాలు వైఎస్ జగన్ నైట్ క్యాంప్ భద్రతను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా హుందాగా వ్యవహరించాల, అది లేకుండా వాళ్ళ ఆస్తిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెరుక్కున్నట్లు చేస్తూ ఉన్నాడు. అంతకుముందు కూడా అతను చెప్పాడు, దున్నపోత 5 ఏళ్ళు మనం తన్ని చిక్కిపోయినాము, ఇప్పుడు రోషం వచ్చింది, ఇప్పుడు రాళ్లతో కొట్టండి ఆ దున్నపోతును అని చెప్పి కూడా చెప్పాడు. అంటే జగన్ గారి గురించి ఇండైరెక్ట్గా ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడింది. ఇలాంటి వ్యాఖ్యలని జనరల్గా తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళకు ఉన్న క్యాడర్కు కొద్దిగా ఇలాంటి పని చేస్తే మా నాయకుడు మెప్పు పొందొచ్చు అని జనరల్గా అనుకుంటారు. ఆ విధంగానే మొన్న దాడి జరిగిండొచ్చు. నిన్న దాని మీద ఏదో సింపతి వచ్చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయనకు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత సంక్షేమం, అభివృద్ధి ఎప్పుడూ అందలేదన్నారు టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అందుకే మనమందరం వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేద్దామని ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్ లక్ష్మీపురం, శ్రీనివాసపురంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఓటమి భయంతో కూటమి సభ్యులు అనవసర అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ బోర్డు చైర్మన్గా దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారేమోనన్నటువంటి భయంతో ఇంత నీచానికి ఒడికట్టి ఎంతసేపు మా మీద ఆరోపణలు చేయటం తప్ప, 1,00,000 మందిని నేను ప్రభావితం చేసేటువంటి పనులు చేస్తే నిజంగా చాలా గర్వపడుతున్నాను. నేను ఆ రకమైనటువంటి పనులు చేసినందుకు ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, సామాజిక చింతన ఉన్నటువంటి ఒక పౌరునిగా అధికారం నాకు వస్తే
పేద ప్రజల పక్షాన నిలబడతాను అని రుజువు చేసుకున్న మీ విమర్శల ద్వారానే. ఈ రోజున 1,00,000 మందిని ప్రభావితం చేసినటువంటి నన్ను తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు మీరు? మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా పేద ప్రజలకందరికీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ జీవితాలకు వెలుగులు నింపటానికి చేసినటువంటి ఒక మహాదార్శనికుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీ అసలు నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్లు, చంద్రబాబు నాయుడులు, పురంధరేశ్వరులు ఇష్టం వచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే మీ కంటకింపు. ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా దాని మీద ఏదో ఒక రకమైనటువంటి అవినీతి బురద చల్లి తద్వారా ప్రజలను ప్రభావితం చేసి ఓట్లు దండుకోవాలన్నటువంటి మీ కుట్రలు ఫలించవు. ఆంధ్ర రాష్ట్రం సంక్షేమం దిశగా ప్రయాణించాలన్నా, తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత గొప్పగా జరగాలన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం రాష్ట్రానికి ఎంతో అవసరమని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామరెడ్డి ఏర్పాటు చేసిన వన్నేరెడ్డి కుల సంఘం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ వన్నేరెడ్డి కులస్తుల సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ పరిష్కార దిశగా కృషి చేస్తానని, ఏదైతే కమ్యూనిటీ హాల్ కావాలని విన్నవించారో తాను శాసనసభ్యుడు అయిన కొద్ది రోజులలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని భూమన అభినయ్ వన్నే కులస్తులకు తెలిపారు. అతి చిన్న వయసులో తిరుపతిని అభివృద్ధి చేసే అవకాశం తనకు దక్కడం సంతోషాన్నిచ్చిందని, తిరుపతి నగరం పైన ఏమాత్రం అవగాహన లేని కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఓటు వేయడం ద్వారా అభివృద్ధి శూన్యమని, అర్హుడైన స్థానికుడైన తనకు తిరుపతి నగర పగ్గాలు అప్పగిస్తే దేశపటంలో తిరుపతిని నిలబెడతానని తెలిపారు. తాను పుట్టి పెరిగిన ఊరుకు ఏదైనా చేయాలనే బలమైన సంకల్పమే ఇన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లకు శ్రీకారం అన్నారు. తిరుపతిలో ఎన్నడూ లేని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని, అందుకు ప్రజలంతా మద్దతుగా జగనన్న బలపరిచిన తన అభ్యర్థిత్వాన్ని ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి అమానుషమైంది, అమానవీయమైంది, నీచమైంది, హేయమైంది. ఒక ముఖ్యమంత్రి ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో ఆయనకున్నటువంటి పలుకుబడి, వీటిని రాజకీయంగా ఎదుర్కోలేము. ఇతన్ని తుదముట్టిస్తే తప్ప మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, హత్యా రాజకీయాలే నేపథ్యంగా ఎదిగినటువంటి చంద్రబాబు గారు తన స్వభావాన్ని మళ్ళీ ఈ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బయట పెట్టారు. ప్రతి మీటింగ్లో ఆయన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చేది ఏంటి? జగన్ గారిని తుదిముట్టించాలా, ఆయన్ని రాజకీయంగా సమాధి కట్టాలా, లేదంటే మనం ఉండలేము, ఇతన్ని ఎదుర్కోకపోతే ఇంకా మన పార్టీనే మనుగడ ఉండదు అని ఇలాంటి రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాల కారణంగా ప్రేరేపితులై చంద్రబాబు నాయుడు గారి మద్దతుదారులు జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా నిర్మూలించాలని నిన్న రాత్రి కుట్ర చేశారు. అంటే ఒకటా చెప్తున్నా, ఎందుకంటే మన బాధ్యత ఎలా నిర్మించుకుంటే ప్రతి బూత్లో మన వనకుల క్షేత్రంలో ఎన్ని బూత్లో ఉన్నారో అన్ని బూతుల్లోనూ అత్యధిక మెజారిటీ మనం చూపెట్టమని నేను మనవి చేసుకుంటున్నాను. చూపెడితే చెప్పాను, ఇది మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు అన్నీ కూడాను ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఇంకా రావాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. కాబట్టి మనకి ఈ మట్టి బిడ్డ స్థానికుడు మన అభినయ్ రెడ్డి తప్పకుండా మనకి, ఎందుకంటే ఆయన చూస్తే మీకు ఒక లీడర్ని చూసినట్టుండదు. అంటే నా ఉద్దేశం అది కాదని, కలిసిపోవడం ఎంత పద్ధతిగా మాట్లాడతారు. ఒక వ్యక్తి ఎవర్రా అంటే 30 ఏళ్ళ యువకుడు కాదు, ఆయన మహాశక్తి అని చెప్పి నిరూపించుకున్న తన కష్టంతో 2 ఏళ్ళు తన కష్టంతో తిరుపతినే చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్ని తన వైపు చూపించుకునేట్టుగా చేసినటువంటి మహానాయకుడు మన అభినయ్ రెడ్డి గారు.
స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని కుమ్మరితోపులో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. గతంలో చిరంజీవికి ఓటు వేస్తే ఏ విధంగా ముఖం చాటేశారో అదే తరహాలో స్థానికేతరుడైన ఆరణి శ్రీనివాసులకు ఓటు వేస్తే అతను ఎక్కడ ఉంటాడో అతనికే తెలియని వ్యక్తి తిరుపతి ప్రజానికానికి ఏదైనా అవసరం ఏర్పడితే ఏ బెంగుళూరుకో ఏ చిత్తూరుకో వెళ్లి నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. అభివృద్ధి ఇంతటితో ఆగదు. మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతిని మహానగరాల సరసన చేరుస్తానని హామీ ఇచ్చారు. పెద్ద నగరాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పని లేకుండా తిరుపతిలోనే యువతకు ఐటీ హబ్ను ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధి సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కలివేటి సంజీవయ్యతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్ రావడం, వరుస సెలవులు, వేసవి ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇంటర్ ఫలితాలు శుక్రవారం విడుదల కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలంతా భక్తజన సంద్రంగా మారింది. శనివారం భారీ స్థాయిలో నడక మార్గం గుండా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల కోలాహలం కనిపించింది. ఎటు చూసినా గోవిందనామ స్మరణ మారుమ్రోగింది. ఇక విశేష సంఖ్యలో వస్తున్న భక్తులు దివ్య దర్శనం టోకెన్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఇక నారాయణగిరి ఉద్యానవనంలోని అన్ని షెడ్లు భక్తులతో నిండి క్యూ లైన్ ఏటీజీహెచ్ అతిథి గృహం వరకు వ్యాపించి ఉంది. మరో 2 వారాలు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం క్యూ లైన్లో చేరుకున్న భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఇక క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం, పాలు, మజ్జిగ, సుండల్ అందిస్తోంది. క్యూ లైన్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. శ్రీవారి మెట్ల మార్గంలో, నడక మార్గంలో అనూహ్యంగా భక్తులు చేరుకున్నారు. రోజుకు ఇచ్చే 5,000 టోకెన్స్ అయిపోవడంతో భక్తులకు నిరీక్షణ తప్పలేదు. 4,000 టోకెన్స్ పూర్తి కావడంతో టీటీడీ టోకెన్స్ జారీ ప్రక్రియ నిలుపుదల చేసింది. దీంతో భారీగా శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ కాలినడకన వచ్చే దివ్య దర్శనం భక్తులకు సుమారు 7 గంటల సమయం పడుతుండగా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు సుమారు 5 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ ఉండడంతో ఎవరైనా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వేసవికాలం దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, స్త్రీల విషయంలో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ కోరింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి. ఈ పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. రోజువారీ కంటే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందే చర్యలను తీసుకుంటున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంచనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీరాముల వారు హనుమంత వాహనంపై 4 మాడవీధులలో ఊరేగుతారు. భక్తులను కటాక్షిస్తారు. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా శ్రీరామనవమి రోజున సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఆ మరుసటి రోజున అంటే ఏప్రిల్ 18వ తేదీన రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి రంగమండపంలో రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, హనుమంతుల వారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఈ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంకాలం హనుమంత వాహనం పైన శ్రీరాముల వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు. తిరిగి బంగారు వాకిల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు.
18వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా 4 తిరువీధుల ఉత్సవం రాములవారు సీతమ్మవారు లక్ష్మణస్వామికి వైభవంగా నిర్వహిస్తారు. బంగారు వాకిల్లో పట్టాభిషేకం సందర్భంగా ఆస్థానము పురాణ పట్టణం వైభవంగా నిర్వహించబడుతుంది. 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు రానే వచ్చేశాయి. అయితే మంచి ఎండాకాలంలో, అది కూడా జాతర నెలలో ఎన్నికల కోడ్ రావడంతో ఈ ఏడు తిరుపతి గంగ జాతర ఎలా జరుగుతుందన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13న పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ప్రతి సంవత్సరం మే నెలలో, అంటే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జన్మించిన చిత్రి నెలలో గంగ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎక్కడా లేని విధంగా 7 రోజుల పాటు జరిగే గంగ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం తిరుపతి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీంతో ఆలయ ఖ్యాతి మరింత ఇనుమడింపజేసింది. ఇదిలా ఉంటే మే 7వ తేదీ చాటింపుతో ప్రారంభమై 14వ తేదీతో జాతర ముగియనుంది. అయితే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉన్న సందర్భంలో 14వ తేదీన జరిగే జాతరకు ఎన్నికల అధికారులు అనుమతి ఇస్తారా అన్నది అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. ఎందుకంటే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి జాతరకు అనుమతి ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే చిత్తూరు నగరంలో జరిగే గంగ జాతరకు జిల్లా కలెక్టర్ అనుమతిని నిరాకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారుల నుంచి ఇంకా అనుమతులు రాలేదని చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తిరుపతి గంగ జాతర జరుగుతుందా అనే అనుమానం కలిగిస్తోంది. ఏది ఏమైనా అమ్మవారి అనుగ్రహం, అధికారుల నిర్ణయంపై జాతర ఆధారపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇంటికి ఇత్తడి, పొరుగుకు పుత్తడి అన్న చందంగా ఉంది టీటీడీ పరిస్థితి. దేశ విదేశాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆలయాలు, కళ్యాణ మండపాలను నిర్మాణం చేసే టీటీడీకి తిరుపతి గాంధీ రోడ్డులోని శిథిలావస్థకు చేరిన ఈ మందిరం కనిపించకపోవడం బాధాకరం. తిరుపతి నగరం నడిబొడ్డును ఉన్న గాంధీ రోడ్డులో లక్షలాది రూపాయలు విలువ చేసే ఓ భజన మందిరం టీటీడీ ఆధీనంలో ఉంది. ఇది పురాతనమైన మందిరం అయినప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా టీటీడీ పర్యవేక్షణలోనే ఉంది. ఈ మందిరంపై గత కొద్ది సంవత్సరాలుగా నిర్లక్ష్యపు నీడలు అలుముకోవడంతో ఈ మందిరం క్రమంగా తన ఉనికిని కోల్పోయి శిథిలావస్థకు చేరింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ మందిరాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీపై ఉన్నా ఆ దిశగా అడుగులు పడడం లేదు. టీటీడీ అధికారులు, ధర్మకర్తలు ఈ మందిరం పట్ల మరింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో ఆలయ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం ప్రారంభమైంది. దీంతో ఒకప్పుడు నిత్య పూజలు, భజనలు జరిగే మందిరం ఒక్కసారిగా మూతపడింది. అటువైపు భక్తులు కన్నెత్తి చూడడం మానేశారు. ప్రతిరోజు భజనలు, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే మందిరం ఒక్కసారిగా మూగబోయింది. పరిస్థితిని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దేశ విదేశాలలో ఆలయాలను, కళ్యాణ మండపాలను నిర్మాణం చేయడానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న టీటీడీ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భజన మందిరాలను కాపాడుకోవాలనే ఆలోచన కలగకపోవడం దౌర్భాగ్యం అని స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. ఆధునిక యుగంలో మానవ జీవన శైలిలో శరవేగంగా మార్పులు వచ్చాయి. మనిషి పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం తనకు తెలియకుండానే తన మనుగడకు శాపంగా మారుతోంది. సెల్ టవర్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సెల్ తరంగాల రేడియేషన్ కాలుష్య కారణంగా పక్షులు ప్రకృతి నుంచి కనుమరుగవుతుంటే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఆధునిక యుగంలో మొబైల్స్ వాడకం పెరిగింది. దీంతో పాటు సెల్ టవర్ల సంఖ్య కూడా పెరిగింది. అభివృద్ధికి సూచికని సంతోషించేలోపు రేడియేషన్ పంజా విసురుతోంది. సెల్ టవర్ల దెబ్బకు ఇప్పటికే ఊరపిచ్చుకలు వాటి ఉనికిని కోల్పోయాయి. మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. నివాస భవనాలపై సెల్ టవర్ల ఏర్పాటుతో రేడియేషన్ మితిమీరి చాలామంది చాలా రకాల రోగాలకు గురవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ కమ్యూనికేషన్ సంస్థలు కూడా ధనార్జనే ధ్యేయంగా సెల్ టవర్లను పోటీపడి జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. జనావాసాల మధ్య సెల్ టవర్లు ఏర్పాటు చేస్తే 500 మీటర్ల మేర నివసిస్తున్న ప్రజలకు ఈ రేడియేషన్ వలన చర్మ వ్యాధులు, ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణ మీద అవగాహన కార్యక్రమాలను జిల్లాలో చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ శ్రీహరి తెలిపారు. గౌరవ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారి ఆదేశాల మేరకు మనము ఈ కుటుంబ నియంత్రణ మీద టిబెక్టమీ కానీ, లేకపోతే వ్యాసెక్టమీలు కానీ, అదేవిధంగా ఐయుడి ఇన్సెషన్ కానీ మన జిల్లా అంతటా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నటువంటి వైద్యాధికారులు అందరికీ కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి పీపీ యూనిట్ మెడంటి హాస్పిటల్లో ఉంది. ఇక్కడ అందుబాటులో తెచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ నియంత్రణ మీద అవగాహన కలిగించడానికి అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది.
ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ కపుల్ ఉన్నారో వాళ్ళ ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ట్యూబెక్టమీ చేసుకోవడానికి లాప్రోస్కోపిక్లో కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లోన, అదేవిధంగా అన్ని సిఎస్సిల్లో, అన్ని 24 అవర్స్ పిఎస్సిలో కూడా చేయడం జరుగుతుంది. ఉన్నత విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సులకు సంబంధించి ఒకే రకమైన సిలబస్ను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య హుస్సేన్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంల పునర్నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కు సంబంధించిన కోర్సుల అధ్యాపకులతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య హుస్సేన్ విచ్చేసి ప్రసంగించారు. ఈ సమావేశానికి ప్రతి డిపార్ట్మెంట్ యొక్క హెడ్, ఫ్యాకల్టీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్ అండ్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటీస్ వచ్చి ఉన్నారు. సో ఈ సమావేశం తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క బోర్డు కూర్చొని మనకు స్టేట్ వైడ్ ఈచ్ సెమిస్టర్లో సిలబస్లో ఏమేం పేపర్లు ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేసి ఈరోజు సిలబస్ని రిపోర్ట్ చేస్తారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో రామాయణం ఓ మహాకావ్యమే కాకుండా మానవ జీవనయానికి గొప్ప నిధి లాంటిదని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం ఆధ్వర్యంలో శ్రీమద్ రామాయణంలో భారతీయ జ్ఞాన పరంపర అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్య పద్మప్రసాద్ భట్టరాయ్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య హరికృష్ణ సతపతి, ప్రస్తుత ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, సదస్సు సమన్వయకర్తలు ఆచార్య రంగనాథన్, ఆచార్య రాజగోపాల్ విచ్చేసి ప్రసంగించారు. చర్చించుకున్నప్పుడు రామాయణం విషయం తీసుకుంటే బాగుంటుంది. ఇది ఆది కావ్యం, అంటే ఇప్పుడు కూడా చాలా అవసరమైనటువంటిది. రేపే ఎల్లుండి రామాయణం, శ్రీరామనవమి ఈ ఉత్సవాలని జరుగుతున్నాయి. అంటే రామాయణం తీసుకుని సమసామయికంగా మన భారతదేశం విశ్వగురు అవ్వడానికి జ్ఞాన పరంపరే సాధనం అని అన్ని విశ్వవిద్యాలయాలు ఎంతో కృషి చేస్తున్నాయి. అందుకోసమే రామాయణంలో జ్ఞాన పరంపర అనేటువంటి విషయం మీద ఈ గోష్ఠి నిర్వహిస్తున్నాం. సహనశీలులైన మహిళలు ఉన్నత ఆలోచనలతో పాటు ఆత్మస్థైర్యంతో రాణించాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫిజికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి కోరారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని హ్యూమ్యూనిటీ బ్లాక్లో ఎన్ఎస్ఎస్ వెల్నెస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకలాజికల్ వెల్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విద్యావతి, వర్సిటీ ఫిజికల్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ అండ్ కెరియర్ కౌన్సిలర్ డాక్టర్ గాయత్రి విచ్చేసి ప్రసంగించారు. సైకలాజికల్ వెల్నెస్. సో ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యాయి. ఎందుకు అంటే డిఫరెంట్ ఇష్యూస్, అంటే మనం ఫైనాన్షియల్గా కావచ్చు, నెక్స్ట్ సోషల్గా కావచ్చు, మనకి కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో స్టూడెంట్స్లో కూడా స్టడీ ప్రెషర్ ఉండొచ్చు, సో పర్సనల్ ప్రెషర్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రెషర్స్ ఉండొచ్చు, సో అదర్ ఫ్రెండ్స్ కానీ మిగతా ఇష్యూస్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేసి మేము ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, విఘ్నులైన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సెట్విన్ ఫీల్డ్ ఆఫీసర్ చక్రీనాయక్ పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ దానిపైన అవగాహన కల్పించమన్నారు. ఆల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా ఓటింగ్ శాతం తగ్గకూడదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అండ్ కలెక్టర్ గారి ఆదేశం మేరకు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి అనే ఉద్దేశం కాన్సెప్ట్తో అన్ని కాలేజీల్లో ఈ ప్రోగ్రాం జరుపుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఖండించాల్సింది పోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు కనీసం మానవత్వం కూడా లేకుండా వ్యంగ్యంగా మాట్లాడడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి మానవీయ విలువలు పూర్తిగా అంతరించిపోయినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కత్తులు రాళ్ళు బయటకు వస్తాయి అని చెప్పి వ్యంగ్యాస్త్రంగా మాట్లాడినారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగినప్పుడు మీకు ఇష్టం లేకపోతే స్పందించకుండా ఉండడం కూడా కరెక్టేమో. మీరు స్పందించిన తీరు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురికి చెందినటువంటి ఆ పార్టీల నాయకులు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగుంది. అదేవిధంగా వాళ్ళకి వంత పాడేటువంటి మీడియాలో కూడా వేసేటువంటి ప్రసారం చేసేటువంటి కథనాలను చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందంటే ఆ విధంగా ఉంది. ఏ రోజు కూడా నీతి నిజాయితీ విలువలతో రాజకీయం చేయలేని చేతగానటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు, ఆయనకి సమానంగానే రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశం మొత్తం మీద నీతిమాలిన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తుల జాబితాలో ఉన్నారు. నేటి యువతరం హనుమతత్వాన్ని అలవర్చుకుని వారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని తిరుపతి జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యదర్శి విష్ణు ప్రతీక్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన తిరుపతిలో నిర్వహించే శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన కోరారు. నమస్తే, జై శ్రీరామ్. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వీర హనుమాన్ విజయయాత్రని మనం తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా ఏప్రిల్ 23వ తారీఖు ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి కపిల్ తీర్థం సర్కిల్ వరకు ఆ ర్యాలీని అందరూ హిందూ బంధువులు ర్యాలీలో పాల్గొని వీర హనుమాన్ విజయయాత్రని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. దైవ చింతన, న్యాయం, భక్తి అనేది పెంపొందించాలనే కార్యక్రమాలకి ఎల్లప్పుడూ ముందుంటుంది. అలాగే బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్లో ఒక ప్రధాన భాగం. బజరంగ్ దళ్ ఇప్పటి వరకు ఎక్కడైనా సరే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కార్యక్రమాలకి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తే దానికి విశ్వ హిందూ పరిషత్ తిరుపతి నగరం కూడా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. విదేశీ విద్యను ప్రోత్సహించేందుకే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ పి నరేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని మురకంబట్టులో ఏర్పాటు చేసిన అపోలో యూనివర్సిటీ సమావేశ మందిరంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ రెండు యూనివర్సిటీల ఒప్పందం మేరకు రానున్న విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని తెలిపారు. 3 సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ 50% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. ఇందుకు సంబంధించి 120 సీట్లతో తొలి ఏడాది కోర్సు ప్రారంభమవుతుందన్నారు. అందులో భాగంగా తొలి 2 సంవత్సరాలు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో, మిగిలిన చివరి ఏడాది లీసెస్టర్ యూనివర్సిటీలో విద్య అభ్యసించాల్సి ఉంటుందన్నారు. చివరి ఏడాది బ్రిటన్లోని లీసెస్టర్ యూనివర్సిటీ విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుందన్నారు. సంబంధిత సర్టిఫికెట్ ఆధారంగా విద్యార్థులు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తమ 3 సంవత్సరాల కోర్సుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని తమతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బాగా ఎదగాలని ఆయన కోరారు. కాగా ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెన్రీటా ఓకార్నర్, లీసెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధి కెరిల్లా, అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వినోద్ భట్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోతరాజు, చిత్తూరు అపోలో యూనివర్సిటీ పిఆర్ఓలు కమరుద్దీన్, ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో ఇది వరకు మనం ఫారిన్ డిగ్రీ అందుకోవాలంటే 3 సంవత్సరాల వ్యవధికి కూడా మనం ఫారిన్ డిగ్రీ యొక్క ఫీజు ఎంతైతే ఉంటుందో దాన్ని కట్టవలసిన అవసరం ఉండేది. ఇప్పుడు అది లేకుండా అపోలో యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో ఒప్పందం ద్వారా ఆ విద్యను ఇక్కడే 2 ఏళ్ల సంవత్సరం ఇక్కడ బోధించి దాని ఆ యొక్క లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరం మాత్రం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో చెబుతూ ఆ డిగ్రీని ఇచ్చే విధంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది.
తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,690 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,689 రూపాయలు. వెండి 1 కేజీ ధర 85,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 87 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్ భద్రతను పెంచిన కేంద్రం. సీఎం సెక్యూరిటీని సిఐఎస్ఎఫ్కు హ్యాండ్ ఓవర్ చేసిన కేంద్ర హోంశాఖ. అశేష జనవాహిని మధ్య వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. పవన్ చంద్రబాబు హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన మండిపాటు. తిరుపతిని ఏపీలోనే రోల్ మోడల్గా చేస్తా. అభ్యర్థి అభినయ్ వెల్లడి. ప్రమాద గంటికలు మోగిస్తున్న సెల్ టవర్లు. రేడియేషన్ ప్రభావంతో అగచాట్లు. శిథిలావస్థకు చేరుకున్న మండపాలు. పట్టించుకోని టీటీడీ అధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. టోకెన్ల కోసం భారీ క్యూ. దర్శనానికి 30 గంటల సమయం. తిరుపతి జాతర నిర్వహణపై కమ్ముకున్న ఎన్నికల కోడ్ ప్రభావం. గంగ జాతరపై అనుమానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.